నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హీరోలు డైరెక్టర్లకు కోట్లకు కోట్లు కుమ్మరిస్తారు. సినీ కార్మికులకు వేతనాలివ్వటానికి నిర్మాతలకు ఎందుకు మనసొప్పటం లేదు? భారీ బడ్జెట్ అంటూ ఓ రేంజ్లో పబ్లిసిటీ చేస్తారు. ఒప్పందాల ప్రకారం జీతాలు పెంచటానికి ప్రొడ్యూసర్స్కు ఏం అడ్డొస్తోంది? టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె సైరన్ ఏం చెబుతోంది? 30% హైక్ వెనుక స్టోరీ, స్క్రీన్ ప్లే ఏంటి? సినీ కార్మికులవి నిజంగా సినిమా కష్టాలు. గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు తెప్పించే నిజ జీవిత గాథలు. కళకళ్లాడే సినిమా తెర వెనుక కనపడని వ్యధలు. రెక్కల కష్టాన్ని గుర్తించి 30% వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తుంటే టాలీవుడ్ కష్టకాలంలో అంత పెంచలేమంటూ కొందరు నిర్మాతలు తెగేసి చెబుతున్నారు. దీంతో టాలీవుడ్ సమ్మె సైరన్ డిటిఎస్లా రీసౌండ్ ఇస్తోంది. కోట్లు పెట్టి సినిమా తీస్తారు, కార్మికుల కడుపు నింపలేరా? హీరోలపై సొమ్ము గుమ్మరిస్తారు, శ్రమజీవుల కష్టాన్ని గుర్తించరా? అందుకే సమ్మె వరకు వచ్చిందా? ఈ పరిస్థితికి నిర్మాతలే కారణమా? టాలీవుడ్ పెద్దలిచ్చే తీర్పేంటి? తెలుగు సినిమా ఇండస్ట్రీలో కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడటం లేదు. అటు కార్మిక సంఘాలు, ఇటు నిర్మాతల సమాఖ్యలు బెట్టివీడటం లేదు. 30% వేతనాలు పెంచాల్సిందేనంటూ 24 క్రాఫ్ట్స్ కార్మికులు తెగేసి చెబుతున్నారు. అంత పెంచలేమని ప్రొడ్యూసర్లు సైతం స్పష్టం చేస్తున్నారు. ఫెడరేషన్ కోరికలు చిన్న నిర్మాతలను అడ్డు విరిచేలా ఉన్నాయంటూ ప్రొడ్యూసర్స్ రగిలిపోతున్నారు. హీరోలకు కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారని, రెక్కలు ముక్కలు చేసుకునే తమలాంటి కార్మికుల కష్టాన్ని ఎందుకు గుర్తించరని నినాదాలు చేస్తున్నారు. సమ్మె వీడకపోతే నైపుణ్యం ఉన్న కొత్తవారిని తీసుకుంటామని కూడా నిర్మాతలు హెచ్చరిస్తున్నారు. దేనికైనా రెడీ అంటూ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు సై అంటున్నారు. ఇలా అటూ ఇటూ పోటాపోటీతో ఇండస్ట్రీలో ఎన్నో సినిమా షూటింగ్ ఆగిపోయాయి. సినీ కార్మికుల సమ్మెతో చాలా సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. అల్లరి నరేష్ కొత్త సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడింది. అన్నపూర్ణ 7 ఎకరాల్లో జరుగుతున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని సినీ కార్మిక సంఘాలు అడ్డుకోవడం ఘర్షణ వాతావరణంగా మారింది. బాంబే, చెన్నైకి చెందిన కార్మికులతో మైత్రి మూవీస్ సంస్థ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కార్మికులు అన్నపూర్ణ స్టూడియోలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. అంతేకాదు, మైత్రి మూవీస్ కు చెందిన 6 సినిమాల కోసం పనిచేసిన ఫెడరేషన్ కార్మికులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారంతా స్టూడియో గేటు ముందు ధర్నాకు దిగారు. సినీ కార్మికుల ఇష్యూ కార్మిక శాఖ చెంతకు చేరింది. తమ డిమాండ్లేంటి, కార్మిక చట్టాలు ఏం చెబుతున్నాయి అంటూ ఫెడరేషన్ సభ్యులు లేబర్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. కార్మిక శాఖ సైతం సయోధ్య కుదిర్చేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా కొలిక్కి రాలేదు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. టాలీవుడ్ లో తలెత్తిన సమస్యను ఆయనకు వివరించారు. ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులంతా కలిసి షూటింగ్స్ అకస్మాత్తుగా ఆపడం సరికాదని చిరుకు వివరించారు. నిర్మాతల వెర్షన్ విన్న మెగాస్టార్ సినీ కార్మికుల ఫెడరేషన్ వాదనలు కూడా తెలుసుకుని మాట్లాడతారని చెప్పారు. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, ఇలా సడన్ గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. వేతనాల పెంపు కోరుతూ సినీ వర్కర్స్ బంద్కు పిలుపునివ్వడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక సంచలన నిర్ణయం తీసుకుంది. నైపుణ్యం కలిగిన ఎవరైనా షూటింగ్స్ లో పాల్గొనవచ్చని ప్రకటించింది. ఈ పరిణామం పుండి మీద కారం చల్లినట్లుగా ఉందని ఆందోళనకారులు రగిలిపోయారు. సామరస్యపూర్వక పరిష్కారం కోసం కార్మిక శాఖ కమిషనర్ మార్గదర్శకత్వంలో చర్చలు జరుగుతున్న వేళ లేబర్ కమిషనర్ మాటలను ధిక్కరిస్తూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. అయినా డిమాండ్ల సాధన కోసం ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా ఒక కుటుంబంలాగా భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని దోచుకునే వాళ్ళం కాదు, ఇంకోటి కాదు. మన సినిమా బాగుంటేనే మేము కార్మికులు బాగుంటాం కాబట్టి సినిమా ప్రొడ్యూసర్లు కూడా బాగుండాలి. వారికి అనుకూలంగా మాకు అనుకూలంగా ఒక సయోధ్యగా వారు మాట్లాడతా అని చెప్పారు, ఒప్పిస్తా అని చెప్పారు. 24 క్రాఫ్ట్స్ కష్టపడితే కానీ ఒక సినిమా బయటకు రాదు. మూవీ అంటే కేవలం హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. సినీ కార్మికులు కూడా
సినీ కార్మికులు అంటే ఇందులో లైట్ బాయ్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు, మేకప్ ఆర్టిస్ట్ నుంచి కాస్ట్యూమ్ హెల్పర్ వరకు, డ్రైవర్ నుంచి క్రేన్ ఆపరేటర్ వరకు, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సినిమాటోగ్రాఫర్, జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఉంటారు. వీళ్ళందరూ తలా ఒక చెయ్యి వేస్తే కానీ మూవీ థియేటర్లకు రాదు. కానీ సినీ కార్మికులంటే మొదటి నుంచి ఇండస్ట్రీలో అందరికీ చిన్నచూపే. హీరోలు హీరోయిన్లకు కోట్లలో రెమ్యునరేషనే కాదు, సకల వసతులు భోగభాగ్యాలు కల్పిస్తారు. కానీ సినీ లేబర్ను మాత్రం పూచిక పుల్లలా తీసేస్తారు. పెట్టుబడికి రెట్టింపు లాభాలు ఆర్జించినా అందులో హీరో వాటా వెళుతుంది కానీ కార్మికులకు మాత్రం ఇవ్వరు. లాభాల్లో వాటా పక్కన పెట్టండి, కనీసం వారికి సరైన వేతనం ఇవ్వరు. దీంతో ఒకవైపు ఖర్చులు పెరుగుతున్నా మరోవైపు తమ వేతనాలు పెరగక అల్లాడిపోతున్నారు సినీ కార్మికులు. కష్టం తగ్గట్టు ఫలితం రావాలి కదా. ఇవాళ హైదరాబాద్ బతకాలంటే ఏ విధంగా ఉన్న పరిస్థితి. పాన్ ఇండియా సినిమాలు తీస్తూ తెలుగు భారతదేశంలోనే తెలుగు చలనచిత్రం మంచిగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి జీతాలు పెంచాలే విషయంలో దిల్రాజు గారు చర్చిస్తున్నాం, మా ఎండి గారు మాట్లాడుతున్నాం. రేపు ఎల్లుండి ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత నేను కూడా మాట్లాడి సానుకూలంగా సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా వయా మీడియా దేనికైనా సెటిల్మెంట్ డిస్కషన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం సెటిల్ చేస్తాం. తప్పకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా యాజ్ ఎ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ గా వారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇటు సినీ కార్మికులు అటు నిర్మాతల సంఘాల పట్టుదలతో సమ్మె తీవ్రమవుతోంది. ఈ ఎఫెక్ట్ అంతిమంగా నిర్మాతపైనే పడుతోంది. ఎన్నో కాంబినేషన్ల షూటింగ్స్ మరో రోజు వాయిదా పడినా అడ్జస్ట్ చేసుకున్న ప్రముఖ నటుల కాంబినేషన్ సీన్లు పట్టాలెక్కవు. దీంతో షెడ్యూల్ మొత్తం గందరగోళం అవుతుంది. ఇప్పటికే చాలా సినిమాల షూటింగ్స్ ఆగాయి. ఈ సమ్మె ఇంకెంత తీవ్రమవుతుందోనన్న ఆందోళన పెరుగుతోంది. అసలు సినీ కార్మికుల డిమాండ్స్ ఏంటి? 30% హైక్ ఇప్పుడే కొత్తగా తెరపైకి తెచ్చారా, లేదంటే ప్రొడ్యూసర్లే హామీలిచ్చి పక్కన పెట్టేశారా? 30% వేతనాలు పెంచాలని సినీ కార్మికులు సమ్మెకు దిగడానికి కారణం నిర్మాతలే. ఎందుకంటే గతంలో వారి సమక్షంలోనే జరిగిన నిర్ణయం అది. కానీ లాభాల మూటలను వెనకేసుకునే ప్రొడ్యూసర్లు ఇచ్చిన హామీని, కార్మికుల హక్కులను మాత్రం పక్కన పెట్టేయడమే ప్రస్తుత పోరాటానికి కారణం. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వేతనాలు పెరగాలి. ఒకసారి 52% పెంచారు, మరోసారి 40% హైక్ ఇచ్చారు. కోవిడ్ తర్వాత 30% పెంచారు. ఇలా ప్రతి 3 ఏళ్లకు సినీ కార్మికుల వేతనాలు పెరుగుతూ వచ్చాయి. ఆటోమేటిక్గా ప్రతి 3 ఏళ్లకు 30% వేతనాలు పెంచాలని ఒక స్లాబ్ విధానం నిర్మాతలే తెచ్చారు. 3 ఏళ్లకు ఒకసారి లెక్కన చూస్తే ఈ ఏడాది జూన్ నాటికే పెరగాలి, కానీ పెరగలేదు. జూన్కు ముందు నుంచే సినీ కార్మికుల యూనియన్లు ఎప్పటికప్పుడు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ గిల్డ్కు లేఖలు రాస్తూ వచ్చింది. అయినా రెస్పాన్స్ రాలేదు. జూన్ గడిచింది, జూలై ముగిసింది. ఆగస్టులోకి వచ్చినా ఆ దిశగా వేతనాలు పెంపు లేదు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ రూపొందించిన వేతనాల పెంపుపై అదే సంస్థ సైలెంట్గా ఉండడంతో, ఇక పెంచలేమన్నట్లుగా సంకేతాలివ్వడంతో అనివార్యంగా సమ్మె సైరన్ మోగించారు. 30% పెంచమని మేము అడిగేది అదే హక్కు. ఎందుకంటే అది గతంలో మేము క్లారిటీగా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి వేతనాలు పెంచుకుంటూ వస్తున్నాము. ఒకసారి 52% పెంచారు, ఒకసారి 42% పెంచారు. లాస్ట్ ఇయర్ కోవిడ్ తర్వాత 30% పెంచారు. అప్పుడు గతంలోనే చెప్పారు ఎవ్రీ 3 ఇయర్స్కి మేము ఆటోమేటిక్గా ఇంకా 2025 నుంచి ఇంకా ఇప్పుడైతే ఏదైతే 30% పెంచుతున్నామో ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక వేతనాలు పెంచే ప్రక్రియ ఉండదు, ఆటోమేటిక్గా మీరు పెంచుకుంటూ వెళ్ళిపోండి అని ఒక స్లాబ్ విధానం వాళ్ళే చెప్పారు. మేము దాని ప్రకారమే అనుకొని మేము కూడా వెయిట్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఎప్పుడూ పెరగలేదు. మాకు 2025 జూన్ కల్లా మాకు వేతనాలు పెరగాలి. దాని ప్రకారమే మేము 6 నెలల నుంచి వాళ్ళకి లెటర్లు రాస్తూ మేము వేతనాలు పెంచండి అని చెప్పి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. సినీ కార్మికుల వేతనాలకు ఒక రేట్ కార్డు ఉంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే 12 గంటలు పనిచేస్తే ఒక డ్రైవర్కు 1700 రూపాయలు ఇస్తారు. కానీ 6 గంటలకంతా హీరోలు హీరోయిన్లు ఇతర ఆర్టిస్టులను షూటింగ్ స్పాట్కు తీసుకురావాలంటే ఆ డ్రైవర్ తెల్లవారుజామున 4 గంటలకే పని ప్రారంభించాలి. సాయంత్రం 6 గంటలకు షూటింగ్ ముగిసిన తర్వాత ఆర్టిస్టులను వారి వారి ఇళ్ల దగ్గర డ్రాప్ చేయడానికి రాత్రి 9 అవుతుంది. ఒక్కసారి 10, 11 కూడా అవుతుంది. అంటే ఇస్తున్నదేమో 12 గంటల పనికి 1700, చేస్తున్న పని గంటలేమో 16 నుంచి 18 గంటలు. ఇంత శ్రమదోపిడీ జరుగుతున్న ఒక కుటుంబంగా పనిచేస్తున్న కార్మికులు కేవలం తమ హక్కుగా రావాల్సిన 30% వేతనాల పెంపును మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. 13 కార్మిక సంఘాలు 24 క్రాఫ్ట్లో పెద్దవి 9 ఉంటాయండి, 11 ఉంటాయి. 13 కార్మిక సంఘం రోజువారీ లేబర్ అంటాం. రోజువారీ ఏ రోజు ఆ రోజే ఉంటుందండి. వాళ్ళకి 30% ఇచ్చి మమ్మల్ని గౌరవపరిచి మమ్మల్ని పనిలోకి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసామండి. మాకు 1-2 తేదీలు కూడా వెయిట్ చేశాము. కమిషనర్ గారి నుంచి కానీ ఛాంబర్ నుంచి కానీ పిలుపు వస్తుందని రాలేదండి. 3వ తేదీ సాయంత్రం మేము నిర్ణయం తీసుకున్నాం. మాకు ఎవరైతే 1వ తేదీ నుంచి వేతనాలు పెంచి 30% ఇస్తారో వారికి పనిలోకి వెళ్ళాలని మేము జనరల్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని 72 మంది కౌన్సిల్ సభ్యులు, 72 మంది అంటే 24 క్రాఫ్ట్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ ఈ ముగ్గురు కలిసి నిర్ణయాలు తీసుకున్నామండి. కేవలం డ్రైవర్లు మాత్రమే కాదు, లైట్ బాయ్, క్రేన్ బాయ్,
24 క్రాఫ్ట్లకు చెందిన కార్మికులది ఇదే పరిస్థితి. కేవలం సినిమానే వారి బతుకు తెరువు, సినిమానే జీవితం, సినిమానే నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. షూటింగ్ పని తప్ప వీరు మరో పని చేయలేని పరిస్థితి. ఒకవైపు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది. నిత్యావసరాలు, ఇంటి అద్దెలు, వైద్యం, ఇలా అన్ని రకాల ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ గొర్రెతో ఒక బెత్తెడు అన్న చందంగా జీతాలు పెరగడం లేదు. ఎందుకంటే కరోనాతో ఆల్రెడీ 2-3 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. అప్పుడు కరోనా అప్పుడు కూడా వాళ్ళు మాకు జీతాలు తగ్గించే ఇచ్చారు. 5 సంవత్సరాల వేతనాలు పెంచాల్సింది 3 సంవత్సరాలకే వేతనాలు పెంచారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాల వేతనాలు అయినాయి. ఈ 3 సంవత్సరాల వేతనాలు కూడా మాకు ఇప్పుడు కూర్చోబెట్టి ఇక్కడ పెట్టి మాట్లాడతారు. 30% వేతనం పెంచుతారనుకోండి, దీనికి మేము 3 సంవత్సరాలు పనిచేయాలి. అదే బడ్జెట్ అంటే బడ్జెట్ కోకొల్లలుగా పెంచుకునేది నిర్మాత వారిష్టం. అది మా యొక్క పరిధిలో లేదది. కార్మికుడు కష్టానికి తగ్గ ఫలితాన్ని అడుగుతున్నాడు. తమ హక్కుగా పెరగాల్సిన వేతనాలను పెంచకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది కార్మికుల ఆవేదన. 24 క్రాఫ్ట్లలో 13 కార్మిక సంఘాలున్నాయి. ఇందులో పెద్ద కార్మిక సంఘాలు 11 ఉంటాయి. వీరిని రోజువారీ లేబర్ అంటారు. ఏ రోజుకా రోజు వారికి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. కానీ నెలలు గడుస్తున్నా కొన్ని కంపెనీలు అస్సలు చెల్లించలేదన్న ఆరోపణలున్నాయి. ఛాంబర్ అగ్రిమెంట్ కూడా మాకు క్లారిటీగా ఉంటుంది. ఏ రోజు వేతనం ఆ రోజు తీసుకోమని. మా కార్మికులు నిర్మాతలు సహకరించకపోతే ఈరోజు 3 నెలలకి 4 నెలలకి ఇవ్వని పేమెంట్లు ఇవ్వని కంపెనీలు కూడా ఉన్నాయి. కోట్ల రూపాయలు రావాలి వాళ్ళ దగ్గర నుంచి. మరి ఏ రోజు వేతనం ఆ రోజు ఇచ్చిన ఒక్క కంపెనీ ఉందా చెప్పమనండి. కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా మాకు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కంపెనీ నుంచి రావాలి. 1-2 కంపెనీలు మాత్రం ప్రాంప్ట్గా చెల్లిస్తాయి. సాటర్డే మాకు సాటర్డే సిస్టమ్, సాటర్డే చెల్లిస్తారు. వాళ్ళ కంపెనీ గురించి మేము మాట్లాడలేదు, ఇవ్వని కంపెనీల గురించో మాట్లాడుతున్నాం. ఈ రోజు కూడా కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి మీ అగ్రిమెంట్ ప్రకారం ఏ రోజుకి వేతనం ఆ రోజు ఉంది. మరి మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు వేతనం ఆ రోజు ఇస్తే మాకు అసలు ఈ వేతనాల పెంపు అంశం అనేది చాలా తక్కువ వెళ్ళిపోయేది. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ 2022లో చివరిసారిగా వేతనాలు సవరించారు. 3 ఏళ్ల వ్యవధిలో 30% వేతనం పెంపు ఒప్పందం ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమ ఆర్థిక నష్టాల్లో నడుస్తున్న పరిస్థితుల్లో నిర్మాతలు ఈ పెంపును అంగీకరించడానికి నిరాకరించారు. చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాల పెంపును యూనియన్స్ డిమాండ్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇతర సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు సినీ పరిశ్రమలో ఇస్తున్న వేతనాలు చాలా ఎక్కువని నిర్మాతలు అంటున్నారు. నిర్మాతలు ఏమాత్రం పట్టువేడకపోవడంతో టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగింది. అలాగని అన్ని సినిమా షూటింగ్లను కార్మికులు బాయ్కాట్ చేయడం లేదు. ఎవరైతే 30% వేతనాలు పెంచి ఇస్తామని చెబుతారో వారు షూటింగ్లకు వెళుతున్నారు. దీంతో చాలా సినిమా షూటింగ్లకు బ్రేక్ పడింది. షూటింగ్ చివరి దశలో ఉన్న మూవీలకు ఈ పరిణామం మరింత ఇబ్బందిగా మారింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఏం చేయాలో నిర్మాతలకు దిక్కుతోచడం లేదు. దీంతో కొందరు నిర్మాతలు 30% హైక్ను ఒప్పుకుని షూటింగ్లు కానిస్తున్నారు. కానీ మెజార్టీ కార్మికులు సమ్మెలోనే ఉండడంతో ఎన్నో సినిమాల షూటింగ్లు నిలిచిపోయాయి. స్పేస్ రాకెట్ల బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని గొప్పగా చెప్పుకునే నిర్మాతలకు కార్మికుల చిన్న జీవితాలు కానరావటం లేదా? తమ హీరో రెమ్యునరేషన్ ఈ రేంజ్లో ఉందని కబుర్లు చెప్పే ప్రొడ్యూసర్స్కు అత్యవసర వేతనాల ఫిలిం లేబర్ కంటికి కనిపించడం లేదా? కలెక్షన్ల సునామీ అంటూ ప్రకటనలిచ్చుకునే నిర్మాతలకు సినీ కార్మికుల న్యాయమైన డిమాండ్ మాత్రం అన్యాయంగా ఎందుకు కనిపిస్తోంది? అటు యూనియన్ లీడర్లు, ఇటు ప్రొడ్యూసర్స్ మధ్య నలిగిపోతున్నది కార్మికులేనా? చిత్రపురి కార్మికుల వెతలన్నీ సూపర్ హిట్ కథలకు ఏమాత్రం తీసిపోవు. గ్లిజరిన్ లేకుండానే వారి కష్టాలకు అందరికీ కన్నీళ్లొస్తాయి. అయితే కార్మికుల మాటున యూనియన్ నాయకుల ఓవర్ యాక్షన్ అతిపెద్ద సమస్యగా మారిందన్నది కొందరు నిర్మాతల బాధ. సభ్యత్వం లక్షలు కట్టించుకునే యూనియన్ లీడర్లు నైపుణ్యం ఉన్న కొత్త కార్మికులను ఇండస్ట్రీలోకి రానివ్వడం లేదన్న కంప్లైంట్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ యూనియన్లలో సభ్యత్వం ఉన్న వారికే పని దొరికేది. అందులో ఆయా యూనియన్ల సభ్యత్వ కార్డు దొరకడానికే భారీగా కుమ్మరించాలి. పని దొరికాక రోజువారీ వేతనాల్లోంచి కొంత లంచం ముట్టజెప్పాలి. ఉదయం 4 గంటలకే సిద్ధంగా రెడీగా ఉండాలి. సాయంత్రం 6:20 వరకు డ్యూటీ చేయాలి. ఆ తర్వాత కూడా షూటింగ్ కంటిన్యూ అయితే నిర్మాత అదనపు భత్యం ఇవ్వాలి. ఇక టిఫిన్లు, లంచ్, డిన్నర్, స్నాక్స్, టీలు, కాఫీలు కామనే. శాలరీ కూడా 1000 నుంచి 10,000 వరకు వారి వారి నైపుణ్యం బట్టి మారిపోతూ ఉంటుంది. అంతటి గుర్తింపు ఉన్న సినీ కార్మికులను అడ్డుపెట్టుకుని యూనియన్లు అరాచకాలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఏడాదికి 10% లెక్కన ప్రతి 3 ఏళ్లకు 30% వేతనం కార్మికులకు పెంచాలనే ఫెడరేషన్ నిబంధన కొందరు నిర్మాతలకు ఇబ్బందిగా పరిణమించింది. సినిమాకు నిర్మాతే కీలకం. ప్రొడ్యూసర్ లేకపోతే మూవీ లేదు. హీరో కాల్షీట్ దొరికి కోట్లు సమర్పించుకుని, మంచి దర్శకుణ్ణి ఎంపిక చేసుకుని, కథ సిద్ధం చేసుకుని, సంగీతం సమకూర్చుకుని షూటింగ్కు సిద్ధమైతేనే కార్మికులకు పని. కానీ యూనియన్ లీడర్ల అడ్డదిడ్డ నిర్ణయాలతో చాలాసార్లు నిర్మాతలు ఇబ్బంది పడ్డారన్నది వాస్తవం. మిగతా రంగాల కార్మిక సంఘాలకు వర్తించినట్లే సినీ కార్మిక సంఘాలకు అవే రూల్స్ వర్తిస్తాయి.
యూనియన్లకు ప్రభుత్వం కొన్ని రూల్స్ పెడుతుంది. సమ్మెకు వెళ్లాలంటే ముందస్తుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అవేమీ పాటించకుండా రాత్రికి రాత్రి సమ్మెకు ఫెడరేషన్ పిలిపివ్వడంతో చాలా షూటింగ్లు అర్ధాంతరంగా ఆగిపోయాయన్నది నిర్మాతల ఆరోపణ. దీంతో చర్చలు జరుగుతున్న వేళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ కార్యదర్శితో చర్చించి నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఇక యూనియన్లతో సంబంధం లేదని, నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పిస్తామని ప్రకటించింది. యూనియన్ లీడర్లు నిర్మాతల మధ్య కార్మికులు నలిగిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఫ్లాట్ ఇంక్రీజ్ అక్రాస్ ఎవ్రీ క్రాఫ్ట్ అనేది అదే దట్స్ నాట్ ఎ కరెక్ట్ అప్రోచ్. సెకండ్, మనకి ఎప్పుడో 10 years బ్యాక్ దానికన్నా ఎక్కువ రోజుల కింద దెర్ ఇస్ సర్టన్ యూనియన్ ఫ్రేమ్వర్క్, ఫెడరేషన్ ఫ్రేమ్వర్క్, ఒక బైలాస్ అన్నది ఉన్నది. కాకపోతే ఆ సిస్టమ్ ఈజ్ రెస్ట్రిక్టింగ్ ద న్యూ టాలెంట్, స్కిల్ డెవలప్మెంట్. దానివల్ల ఫిల్మ్ మేకింగ్ అనేది ఈజ్ బికమింగ్ టూ ఎక్స్పెన్సివ్, వాళ్ళకి ఇచ్చే వేజ్ కాదు. ఇప్పటికే ముంబై, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల సినీ లేబర్తో పని చేయించుకుంటున్నారన్న విమర్శలు టాలీవుడ్ నిర్మాతలపై ఉన్నాయి. ఇప్పుడు మరింత మంది ఇతర రాష్ట్రాల వారితో పని చేయించుకుంటూ తమ పొట్ట కొడుతున్నారని కార్మికులు అంటున్నారు. అయితే స్థానికులతోనే పని చేయించుకోవాలన్న నిబంధనలు లేవంటున్నారు అధికారులు. నైపుణ్యం ఉందని భావించిన ఎవరికైనా ఉపాధి కల్పించొచ్చని చట్టాలు చెబుతున్నాయంటున్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని కార్మిక శాఖ కమిషనర్ స్పష్టం చేశారని వెల్లడించింది. ఈ 24 క్రాఫ్ట్స్లో కొన్ని క్రాఫ్ట్స్లలో ఏంటంటే రేషియో అని ఒకటి ఉంటుంది. బయట నుంచి 70%, అక్కడ ఇక్కడ 70%, 30% అని, 50-50 అని, ఫైటర్స్ ఉన్నారనుకో బయట నుంచి ఇద్దరిని తెస్తే ఇక్కడ ఇద్దరిని హైర్ చేయాలి. అలా కొంత రేషియో వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు పెట్టుకున్న రూల్ అది, అదే ఫాలో అవుతున్నారు. అలాంటి రేషియో ఉండకూడదని చేంబర్ రిక్వెస్ట్. అట్లానే ఎవరితోటన్నా వర్క్ చేసుకోవచ్చు అనేది చేంబర్ రిక్వెస్ట్, విచ్ ఈస్ జస్టిఫైబుల్. అది ప్రాబ్లం కాదు. ఎక్కడన్నా వర్క్ చేసుకోవచ్చు, ఎవరితోటన్నా వర్క్ చేసుకోవచ్చు. ఎందరో టాలెంటెడ్ నిపుణులు ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న యూనియన్లలో సభ్యత్వం కొరకు లక్షలాది రూపాయలు డిమాండ్ చేసే యూనియన్లున్నాయి. ఇది నైపుణ్యవంతులైన కార్మికుల పొట్ట కొట్టడమేనని చర్చ జరుగుతోంది. వ్యక్తుల సామర్థ్యాల ఆధారంగా కార్మికులతో కలిసి పనిచేసే పూర్తి స్వేచ్ఛ నిర్మాతలకుంటుందని తెలిపింది. లక్షలాది రూపాయలు సభ్యత్వం కొరకు కట్టవలసిన పని లేదు. నైపుణ్యం ఉన్న కార్మికులకు పని కల్పించడమే తమ ధ్యేయమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లేఖ విడుదల చేసింది. మన ఫిల్మ్ ఇండస్ట్రీ మనుగడ కోసం నిర్మాత శ్రేయస్సు అతి ముఖ్యమైన విషయమని కార్మిక సంఘాలు మరొకసారి గుర్తించాలని కోరింది. ఒక సినిమాను మనం థియేటర్లో చూడాలంటే తెర వెనుక ఎందరో కష్టం ఉంటుంది. దాని ముందు కనిపించే హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా దాని వెనుక కొన్ని వందల మంది సినీ కార్మికులు పనిచేస్తారు. కాబట్టి వాళ్లందరూ బాగుంటేనే సినిమా బాగుంటుంది. వాస్తవానికి నిర్మాతలు చెల్లించే వేతనాలతో సినీ కార్మికులు తమ జీవితాన్ని గడపడం అనేది చాలా కష్టం. హీరోలు హీరోయిన్లకు కోట్లలో రెమ్యూనరేషన్ చెల్లిస్తున్న ప్రొడ్యూసర్స్ కార్మికుల శ్రేయస్సును పట్టించుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. సినీ నిర్మాతలు కష్టాల్లో ఉన్నారు. కొన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని ఆడవు. బడ్జెట్ భారీగా పెరిగింది. ఇందులో హీరోల పారితోషికాలే అధికం, గ్రాఫిక్స్ వర్క్కు అదనం. హీరో ఫేస్ మీద ఆధారపడే మూవీ ఆడొచ్చు. అయితే కార్మికుల వేతనంపైనే నిర్మాతలు ఎక్కువగా బాధపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాల పెంపును యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయని ప్రొడ్యూసర్స్ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30% వేతనాల పెంపును నిర్మాతలందరూ వ్యతిరేకిస్తున్నారు. అయితే సినిమాకు అత్యంత ముఖ్యుడు నిర్మాతే అయినా కార్మికులు సైతం పనిచేస్తే సినిమా థియేటర్కు వస్తుంది. సామరస్యంగా చర్చించుకుని సయోధ్య కుదిరితే ఇటు కార్మికులు అటు నిర్మాతలు బాగుంటారు. లేదంటే సినీ కార్మికుల సమ్మెతో సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.